హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. విత్ ప్రూఫ్స్తో కూడా మీకు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఎంత ఆన్లైన్లో కొంటే ఎంత పడుతుంది, అలాగే మనం షాప్కి వెళ్ళి కొంటే ఎంత అవుతుంది అని చెప్పేసి. సో వీడియోలో వెళ్ళే ముందు మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గోల్డ్ షాప్లో కాయిన్స్ కొంటే బెటరా, అలాగే లేదా ఆన్లైన్లో కొంటే బెటరా? షాప్కి వెళ్ళి కాయిన్ కొనడం వల్ల ఎంత లాభం మనకి, అలాగే ఆన్లైన్లో కొంటే బెటరా అనేది మీకు తెలిసే కామెంట్ చేయండి. తెలియకపోతే ఎండ్ వరకు చూడండి. సో మీరైతే మంచిగా నాలెడ్జ్ అయితే పొందుతారనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోల్డ్ కాయిన్స్ షాప్లో కొంటే మనం 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి మనకు 22 క్యారెట్స్ కొన్నామనుకోండి 2 to 4% వ్యాట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో షాప్కి బట్టి ఉంటుందండి. కొన్ని షాప్స్లో 4 to 5% వేస్తారు, కొన్ని షాప్లో 4% వేస్తారు, కొన్ని షాప్స్లో 2% అలా ఉంటుందన్నమాట. సో ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. సో అలా కాకుండా నెక్స్ట్ 24 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కున్నారనుకోండి 3% to 5% మీకు జిఎస్టీ అనేది ఉంటుంది. సో మీరు 3 to 5% వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాయిన్ మీద. సో ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట. సో కాయిన్స్ మీరు షాప్లో కొంటే 8,200 ఒక గ్రామ్ అనుకోండి. ఫర్ సపోజ్ 4% డైయింగ్ ఛార్జెస్ వాళ్ళు వేస్తారు. సో 8,200 ప్లస్ 200 ప్లస్ 300 ఇలా పెంచుకుంటూ పోతే మనకు ఒక 5 to 600 వాళ్ళకి మనీ మన ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కాయిన్స్ కొంటే, అది షాప్కి వెళ్ళి. సో లేదు అంటే మీరు ఓవరాల్గా 8,700 అయితే మీరు పే చేస్తారు. సో షాప్కి వెళ్ళి మనీ ఇచ్చి కొన్నారనుకోండి మీకు ఇంత అమౌంట్ అయితే పడుతుంది 1 గ్రామ్ మీద. సో ఇలా తెలియకుండా చాలామంది షాప్కి వెళ్ళే కొంటూ ఉంటారు. సో ఆన్లైన్లో కొంటే మనకు ఎలాంటి కాయిన్స్ ఇస్తారో, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి కొంతమందికి నమ్మకం లేకుండా కూడా కొంటూ ఉంటారు కదా. సో నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. సో కనిపిస్తుందా? సో భీమాలో వచ్చేసి మనకు ఫ్రీ డెలివరీ అయితే ఉంది. సో చూడండి, ఇలా మనకు ఫ్రీగానే వాళ్ళు చూపిస్తూ ఉంటారు చూడండి. మీకు ఇలానే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లోనే వెళ్ళి. సో ఎలా కొనాలి ఏంటి అనేది అమెజాన్లో కొనవచ్చు, అలాగే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. సో నేనైతే మీకు నెక్స్ట్ హెల్ప్ చేస్తాను ఎలా కొనాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ భీమాలో ఇంత ఉంది కదా. సో నెక్స్ట్ 1 మినిట్ చూపిస్తాను క్లారిటీగా. జిఆర్టీలో చూద్దాం. సో జిఆర్టీలో కూడా మనకు తక్కువగా పడుతుంది అనమాట. 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇక్కడ 8,000 అనుకున్నా కూడా ఇప్పుడున్న చేంజెస్కి మనకు ఇక్కడ ఎంత పడుతుందో చూద్దాం వచ్చేయండి. సో ఇలాగ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 8,287 అయితే మీకు పడుతుంది 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి. సో ఇలా మీరు అన్ని షాప్స్కి వెళ్ళి చూసుకోండి. అంటే ఎక్కడ వెళ్ళడం కన్నా మీరు ఆన్లైన్లో చూసుకున్నారనుకోండి మీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా జోయ్ అలికాస్లో చాలా తక్కువ ఉంటుందన్నమాట గోల్డ్ కాయిన్స్. మీరు ఒకవేళ జోయ్ అలికాస్లో లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు కాయిన్స్ అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. సో తక్కువకే పడుతుంది అనమాట. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తక్కువగానే వస్తుంది మనకి. సో ఇలా మనం సర్చ్ చేసి అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్లో కొంటున్నాం కదా, మనకు ప్యూరిటీ ఉండదేమో, వాళ్ళు మంచి కాయిన్స్ ఇస్తారో ఈరో మనకు తెలియదు కదా, ఎలా కొనాలి, ట్రస్ట్ ఉండదు కదా అనుకొని చాలామంది షాపుకు వెళ్ళి ఎక్స్ట్రా మనీ కట్టేసి మోసపోతూ ఉంటారు. సో అలా కాకుండా మీరు షాప్లో వెళ్ళి కొనే కన్నా ఆన్లైన్లో కొనడం మీకు ఎక్కువ మనీ అయితే మీరు సేవ్ చేయగలుగుతారు. ఈ డైయింగ్ ఛార్జెస్ అని ఇవేమీ ఉండకుండా ఫ్రీగా కూడా చాలామంది కాయిన్స్ అయితే మీకు అమ్ముతూ ఉంటారనమాట. సో చూసుకోండి, మీరు ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి. గూగుల్లో కూడా వెళ్ళి మీరు సెర్చ్ చేశారనుకోండి మీకు ఓవరాల్గా ఎంత చూపిస్తుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుందన్నమాట.
ఇక్కడ జోయ్ ఆలుకాస్లో మనకి కావాలి కాబట్టి జోయ్ ఆలుకాస్ అని కొట్టండి. సో మనకి గోల్డ్ కాయిన్స్ జోయ్ ఆలుకాస్ అని చూపిస్తుంది చూడండి. జిఆర్టీ జోయ్ ఆలుకాస్ అని వస్తూ ఉంటుంది మనకు ఓవరాల్గా 22 క్యారెట్స్. ఇలా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట, ఏది కావాలి మనకి ఏది ఉంది అన్నట్టుగా. ఇక్కడ చూసుకోండి మీరు ఎంత పడుతుంది మీకు అని చెప్పి. సో ఇలా మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా షాప్స్లో అయితే గోల్డ్ కాయిన్స్ అమ్మడం చూపిస్తుందండి. మీరు వెళ్ళి కనుక్కోకపోయినా పర్లేదు, మీరు ఇక్కడే సర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సర్చ్ చేసుకుంటే మీకు ఎంత పడుతుంది, ఏ కాయిన్ కావాలి, 1 గ్రామా, 2 గ్రామ్సా, 8 గ్రామ్సా, ఇలాగా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో -10% ఆఫ్ మీకు ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇది కాయిన్స్ బట్టి కూడా మనకు వాళ్ళు అమౌంట్ అనేది మనకు వేస్తారనమాట. సో అందుకే ఫస్ట్ చూసుకోండి మీకు 1 గ్రామ్ కావాలా, 2 గ్రామ్స్ కావాలా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు జోయ్ ఆలుకాస్లో తక్కువగా అయితే ఉంటుంది, వెళ్ళి కనుక్కోండి. సో మీకు సిల్వర్ కాయిన్స్ కావాలైనా ఉంటుందన్నమాట. సిల్వర్ కాయిన్స్ అని చెప్పి గోల్డ్ కాయిన్స్ ఇలా ప్రతిదీ మీకు ఆన్లైన్లోనే దొరికిపోతుంది. సో ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు మీరు. సో ఇక్కడ చూడండి 1 గ్రామ్ 22 క్యారెట్స్ ఎంత పడుతుందో చూద్దామా. సో ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తుంది 22 క్యారెట్స్ గోల్డ్ అని చెప్పి కాయిన్. సో అక్కడ ఛార్జెస్ కూడా మనకు వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇక్కడ ఎల్లో గోల్డ్ కాయిన్ విత్ గాజా లక్ష్మీ డిజైన్ అని చెప్పి వస్తుంది. సో మ్యాట్ ఫినిష్ వచ్చి మీకైతే ఇస్తారనమాట. సో మీకు ఎలాంటి నష్టం పోకూడదు అనుకుంటే మీరు ఇలా సర్చ్ చేసుకొని తీసుకోండి. చాలామంది షాప్లోనే వెళ్ళి కొని వేళ్ళు నష్టపోతూ ఉంటారు. సో అందుకే 22 క్యారెట్స్ ఎంత పడుతుంది, 24 క్యారెట్స్ ఎంత పడుతుంది అన్నీ మీకు ఇక్కడ క్లారిటీగా అయితే వచ్చేస్తుంది కాబట్టి సో ఓవరాల్గా మీకు తీసుకోవచ్చు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో నాకు ఇక్కడ నెట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు కానీ సో మీకు ఫాస్ట్గానే అన్నీ మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకైతే వస్తుంది. సో ఇలా సెర్చ్ చేసుకొని మీరైతే 1 గ్రామ్ గోల్డ్ అనేది తీసేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఎలాంటి మోసం అయితే ఉండదు. అంటే మీరు కొనే దాన్ని బట్టి ఉంటుంది, మీరు ఏ సైట్లో కొంటున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో మోసపోతామని చెప్పి చాలామంది గోల్డ్ అయితే కొనకుండా కాయిన్స్ షాప్లోకి వెళ్ళి కొనేస్తూ ఉంటారు. సో జిఆర్టీ జోయ్ ఆలుకాస్ మలబార్లో వెళ్ళి చూసుకొని అక్కడ ఎంత ఉంది, మీరు ఆన్లైన్లో కొంటే ఎంత ఉందో ఒకసారి తెలుసుకోండి. సో హాల్ మార్క్ చూసుకోండి, ప్యూరిటీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో వచ్చినా కూడా మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ మీకు దాని మీద నమ్మకం లేదు అనుకుంటే వెళ్ళైతే మీరు ప్యూరిటీ చెక్ అయితే చేసుకోవచ్చు. సో 2 to 3 డేస్లో వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి రిటర్న్ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి అంటే రిటర్న్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసి రిటర్న్ పెట్టేయచ్చు అనమాట. సో మోసపోకుండా గోల్డ్ కొనాలి, గోల్డ్ కాయిన్స్లో లాభం పొందాలి అంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సో గ్రామ్ రేట్గానే మనకు ఆన్లైన్లో ఉందన్నమాట. మీరు సెర్చ్ చేసి కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేసి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా అనేది కూడా చెప్పండి, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే ఫాలో అవ్వండి. సో ఇలాంటి వీడియోస్ మనకు కావాలి, మీరు యూజ్ అవుతుంది అంటే మీకు ఫాలో అవుతూ ఉండండి. బాయ్.